హలో అండి. అందరూ బాగున్నారా? ఈరోజు ఆహ్, ఈ మామిడి చెట్లకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం డిసెంబర్ నెల చివరి వారంలో ఉన్నాము. ఒకసారి మామిడి చెట్ల పరిస్థితి ఎట్లుంది మా ఏరియాలో ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈ వీడియోలో అనుకుంటున్నా. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ పూత ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఇంత లేట్ ఎందుకయిందిరా ఈ సంవత్సరం అనంటే కొంచెం పొగమంచు ఎక్కువైంది. వర్షాలు చాలా ఎక్కువయ్యాయి. ఇక్కడ మా ఏరియాలో ఎక్కువ పడుతున్నాయి ఈ సంవత్సరము. లాస్ట్ ఇయర్ కంటే గూడా. సో, దానివల్ల ఈ పూతనేది కొంచెం లేట్‌గా స్టార్ట్ అయింది. ఎక్ కొంతమంది రైతులు వీటి మీద కొన్ని రకాల మందులు కూడా స్ప్రే చేస్తుంటారు. ఎవరైనా మందులు స్ప్రే ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మేమిచ్చే సజెషన్ ఏమిరా అంటే పూత రాకముందు చెట్లకు మీరు మందులు కొట్టాలనుకుంటే కొట్టండి. పూత వచ్చిన తర్వాత కొడితే ఏమవుతుందిరా అంటే, ఏవైతే ఈ పాలినేషన్‌కి రకరకాల పురుగులు, రకరకాలవన్నీ వస్తుంటాయి గదా! అవి వాటి మీద రాలి, ఆ కెమికల్స్‌ని తిని, ఆ కెమికల్స్ వల్ల అవి చచ్చిపోతున్నాయి. దానివల్ల పాలినేషన్ గూడా సరిగ్గా అవ్వట్లేదు. నా సజెషన్ అయితే మీరు ఫస్ట్ ఎవరైనా మందులు కొట్టేవాళ్ళు పూత రాకముందు కొట్టుకోండి. పూత వచ్చిన తర్వాత కొట్టకండి. రెండోది మా ఏరియాలో వచ్చేసి ఈ గోల్డ్ ఫ్లై అని ఒకటుంది. గోల్డ్ కలర్‌లో ఉంటుంది ఒకటి. ఒక ఈగ. దాని ప్రభావము గత సంవత్సరం నుంచి ఎక్కువగానే ఉంది. దానికి రకరకాల కారణాలున్నాయి. ఒకటి టొమాటా పండించేవాళ్ళు సీజన్ లేకుండా ఎప్పుడంటే అప్పుడు పండిస్తున్నారు కాబట్టి, ఆ ఈగలు అట్లాగే ట్రాన్స్‌ఫర్ అవుతూ ఈ సంవత్సరం మొత్తం అవి బ్రతికే ఉంటున్నాయి. అవి కొంచెం బాగా డ్యామేజ్ చేస్తున్నాయి. వాటి కంట్రోల్‌కి మీకు రకరకాల కెమికల్స్ రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నారు జనాలైతే. కొంత ఎఫిషియెంట్‌గా, ఆర్గానిక్‌గా చేయాలనుకునే వాళ్ళకి కొన్ని రకాల పేస్టులు దొరుకుతున్నాయి. ఆ పేస్టులు తీసుకోండి. జస్ట్ ఆ మొదట్లో కల్లా కొంచెం అట్లా అతికిచ్చండి. అవి అక్కడే తినేసి అవి కంట్రోల్ అవుతున్నాయి. అవి చనిపోతున్నాయి. అది ఒక రీసెంట్‌గా మేము అబ్జర్వ్ చేసినటువంటి ఆహ్, ఒక అబ్జర్వేషన్ అది. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ ఆర్గానిక్ పద్ధతుల్లో పోకుండా ఆహ్, రైతులు ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే, ఏదో ఒక ఎరువుల అంగడికెళ్తారు. మాకు ఇప్పుడు మందులు కొట్టాలి మామిడి చెట్లకి అని చెప్పి చెప్తున్నారు. దానివల్ల వాళ్ళు రకరకాల కెమికల్స్ అన్ని ఇచ్చేసి, వాళ్ళకి ఏదో ఒకటి సేల్ చేయాలి కాబట్టి, రైతులనైతే బాగా ఇబ్బంది పెడుతున్నారు. రైతులు కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, మందులు కొట్టడం వల్ల మన పర్యావరణానికి ఎంత ఇబ్బంది అవుతుందో ఒకసారి గమనించండి. ఇప్పుడు వీటి మీద చెట్ల మీద కొడుతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ముందు ఒక దాని మీద ఉండే పురుగులు ఒకటి చచ్చిపోవడం అయితే పర్వాలేదు. కానీ దానివల్ల ఇంకా ఎక్కువ మనకు నష్టం కూడా జరుగుతుంది. ఆ నష్టం ఏమిరా అంటే, ఈ గువ్వలు, రకరకాల పక్షులు ఈ చెట్లలోనే ఉంటాయి. ఎందుకంటే అడవులు లేవు పెద్దగా. కాబట్టి అన్ని చెట్లన్నీ ఇవి ఇక్కడే ఉంటాయి కాబట్టి అన్ని చెట్లలో ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ఈ మంచు వల్ల వచ్చిన దీనిపైన డ్రాప్లెట్స్ లాగా అక్కడక్కడ నిలిచిపోతాయన్నమాట. అవి కూడా వచ్చి తాగుతాయి. ఇవి గువ్వలు. గువ్వలు రకరకాల పక్షులు. ఈ కెమికల్స్ దాని మీద స్ప్రే చేయడం వల్ల అవి హార్మ్‌ఫుల్ అయిపోయి ఆ గువ్వలు చనిపోతున్నాయి. రెండోది పురుగులు ఏవైతే మనం చంపడానికి మనం కెమికల్స్ స్ప్రే చేస్తామో పురుగులన్నీ చచ్చిపోయి కింద పడతాయి. రకరకాల అడవి పక్షులున్నాయి. ఆహ్, అవన్నీ కూడా అవేం చేస్తాయంటే పక్షులు ఇవన్నీ కిందకి వచ్చి ఆ పురుగులు తింటున్నాయి. అవి అట్లా పక్షులు చచ్చిపోతున్నాయి. ఒకటి మనం చెట్టుకు నష్టం చేస్తున్నాం, పర్యావరణానికి నష్టం చేస్తున్నాం. సో, రైతులందరికీ మేమిచ్చే సలహా ఏంటంటే, వీలైనంత వరకు హార్మ్‌ఫుల్‌గా లేని కెమికల్స్ వాడండి. ఎందుకంటే ఈ కాలంలో ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఆహ్, ఏం మందులు వాడకుండా పూర్తిగా సేంద్రియంగా పండించాలి అంటే కొంచెం కష్టమైన పని కాబట్టి, వీలైనంత వరకు కొంత అవగాహన తెచ్చుకొని, కొంచెం హార్మ్‌ఫుల్‌గా చేయనటువంటి చెట్టుకేమి ఇబ్బంది లేకుండా అట్లాంటివేమన్నా నీమ్ ఆయిల్ అంట. సో, రకరకాల కొన్ని పద్ధతులున్నాయి. కొన్ని తెలుసుకొని ట్రై చేయండి. వాటిని ట్రై చేయడం వల్ల ఏమవుతుందంటే చెట్టు యొక్క హెల్తే గాదు. ఇప్పుడు కెమికల్ కొట్టడం వల్ల ఈ ఇయర్ బాగా కాపు రావచ్చేమో. కానీ నెక్స్ట్ ఇయర్ దాని ప్రభావం దాని మీద ఉంటది. మళ్ళీ 1 ఇయర్ అది ఆ కెమికల్ వల్ల వచ్చినటువంటి డ్యామేజ్‌ని హీల్ జేసుకోవడానికి అది టైం తీసుకుంటుంది. సో, 1 ఆర్ 2 ఇయర్స్ కాపు సరిగ్గా రాదు. ఇది నేను ఒక రైతు బిడ్డగా తెలుసుకున్నటువంటి విషయం. సో, దయచేసి ఈ ఎంతైతే హార్మ్‌ఫుల్‌గా ఉన్నాయో వాటన్నిటిని గూడా కెమికల్స్‌ని వీలైనంత వరకు అవాయిడ్ జేయండి. చెట్లు వీలైనంత వరకు నేచురల్‌గా అవే పెరగనిద్దాం. పర్యావరణాన్ని రక్షించిద్దాం.